హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే మన మొబైల్ ఫోన్లో సిమ్ కార్డ్ లేకుండా మనం అయితే ఫోన్ కాల్ అయితే చేయవచ్చు. ఇది ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ కాల్ చేయొచ్చు అండ్ మీ యొక్క మొబైల్ ఫోన్లో బ్యాలెన్స్ లేకుండా సరే మీరు కాల్స్ అయితే చేయవచ్చు అనమాట. ఐ మీన్ అవుట్ గోయింగ్ కాల్స్ అయితే మీకు వెళ్తే బట్ ఇన్కమింగ్ కాల్స్ అయితే రావు. సో ఇది ఎలాంటి సిమ్ కార్డ్ అవసరం లేదు మనకి. అండ్ మనకి జస్ట్ ఒక ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంటర్నెట్ అనేది సిమ్ కార్డ్ లేకుండా ఎలా వస్తుందంటే మనకి సో ఎవరిదైనా హాట్స్పాట్ ఆన్ చేసుకుని కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మీ ఇంట్లో ఉన్న వైఫై మీరు అయితే కనెక్ట్ చేసుకుని ఈ ఆప్షన్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అసలు ఈ ఆప్షన్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది ఏంటి, అసలు ఈ ఆప్షన్ మనకి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకైతే ఇవాళ వీడియోలో అయితే చెప్పబోతుంది. ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షన్ మీరు పొందాలనుకుంటే మాత్రం మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యాప్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరైతే యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ ని మీరు వన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ యొక్క మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ లేకపోయినా సరే కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మీరు ఏదో ఒక ఫేక్ నెంబర్ని మీరు అయితే కాల్ అయితే చేయవచ్చు. లైక్ కంపెనీ నెంబర్స్ ద్వారా మీరు అయితే కాల్స్ అయితే ఎవరికి పడితే వాళ్ళకి అయితే చేయవచ్చు. కాకపోతే దీంట్లో కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తాయి. ఈ అడ్వర్టైజ్మెంట్స్ మనం వాచ్ చేస్తేనే వాళ్ళకి కాల్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అసలు ఈ ప్రాసెస్ అనేది ఏంటి, యాప్ ఏంటి, ఎలా డౌన్ చేసుకోవాలి, ప్రాసెస్ మొత్తం కూడా ఇప్పుడు మనకి చూసేద్దాం. ఫ్రెండ్స్, మీరు యాప్ డౌన్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ ఉన్న లింక్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత యాప్ని మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు వన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇంటర్ఫేస్ అయితే చూసేద్దాం. మీ యొక్క ఫోన్లో ఈ యొక్క యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా నా యొక్క ఫోన్లో ఎలాంటి సిమ్ కార్డ్ అయితే లేదు, మీరైతే చూడవచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కూడా మీకు చూపిస్తాను. సిమ్ 1 and 2లో కూడా నో సిమ్ కార్డ్ అని చూపిస్తుంది. అంటే ఈ యొక్క ఫోన్లో సిమ్ కార్డ్ అనేది లేదు. సిమ్ కార్డ్ లేకుండా జస్ట్ నేను వైఫై కనెక్ట్ చేసుకుని మీకు అయితే కాల్ అనేది అయితే చేసి చూపించడం జరుగుతుంది. లైవ్ ప్రూఫ్ అయితే చూపించడం జరుగుతుంది. ప్లస్ యాప్ని అయితే ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అలో అని చెప్పి మనం అయితే పర్మిషన్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ అగ్రీ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా చిన్న అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుంది. ఈ పైన వచ్చిన అడ్వర్టైజ్మెంట్ని స్కిప్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. మరలా దీన్ని కూడా మనం అయితే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గెట్ స్టార్ట్ అని చెప్పి అడుగుతుంది. ఇన్పుట్ యువర్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇన్పుట్ మొబైల్ అని ఇక్కడ ఇదొక నెంబర్ మీరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా మనకు తెలిసిన నెంబర్ కానీ మీ నెంబర్ కానీ ఏదైనా సరే నెంబర్ అయితే ఇవ్వచ్చు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మీరైతే ఓకే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి డయల్ ప్యాడ్ అయితే ఉంటుందన్నమాట. మనం ఎవరికైతే కాల్ చేద్దాం అని అనుకుంటున్నామో వాళ్ళ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే టాప్లో ఇండియా అని ఉంది కదా, ఇండియాని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఇండియన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ అదర్ స్టేట్స్ మీరు కాల్ చేస్తే మాత్రం ఆ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ కాల్ సింబల్ ఉంది కదా మనకి ఇక్కడ. సో ఈ ఆప్షన్ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మనకి ఇక్కడ కాంటాక్ట్స్ అనేది ఉంటుంది. దీని ద్వారా కూడా మనం ఎవరికైనా సరే కాల్ అయితే చేయొచ్చు అనమాట, లైక్ ఫేక్ కాల్ కింద అయితే. సో ఈ ఆప్షన్ మనం ప్రెస్ చేసినట్టయితే మనకి నా వ్యాలెట్లో 2000 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఒక కాల్కి 1 minute మాట్లాడితే మాత్రం 360 పాయింట్స్ అయితే క్రెడిట్ అయితే కట్ అవుతుందని చెప్తుంది. సో ఈ విధంగా మనకి కాల్ వెళ్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోన్లో మీరు చూడవచ్చు, కింద ఉన్న ఫోన్కి ఆల్రెడీ ఫోన్ కాల్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు మీ యొక్క ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే ఫోన్ కాల్ చేయవచ్చు. ఒకవేళ లిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఉంటుందన్నమాట. సో లైక్ లౌడ్ స్పీకర్ పెట్టుకోవచ్చు, లేదంటే మనం డిస్కనెక్ట్ చేయవచ్చు. సో అది ఇండియన్ నెంబర్, ఎన్ని మినిట్స్ మాట్లాడుతున్నారు ఏంటి మొత్తం ఇవన్నీ కూడా మనకి స్టోర్ కావడం జరుగుతుంది. పక్కన చూసారు మనకి ఏదో ఒక డిఫరెంట్ నెంబర్ కింద మనకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనమైతే ఎవరికైనా సరే వాళ్ళకి కాల్ అయితే ఈజీగా మనమైతే కాల్స్ అయితే చేయవచ్చు అన్నమాట వాళ్ళకి. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీగా మీరైతే లైక్ చేయండి. సో మీరు కూడా మీ ఫోన్లో బ్యాలెన్స్ లేకపోయినా సరే మీ యొక్క ఇంటర్నెట్ సహాయంతో మీరు కూడా ఫోన్ కాల్ చేయవచ్చు. సో మళ్ళీ కాల్లో ఎప్పుడు కంటే మనకి కాల్ హిస్టరీ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేసుకుని కాల్లో క్లిక్ చేస్తే అన్లిమిటెడ్ కాల్స్ అయితే మనం చేసుకోవచ్చు. కాకపోతే ప్రతి కాల్ చేసినప్పుడు మనకి ఎండ్ చేసినప్పుడు చిన్న అడ్వర్టైజ్మెంట్ రావడం జరుగుతుంది. సో ఇంత ఈజీగా మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా, కంప్లీట్ ఇది వాళ్ళ వీడియో. మరి ఈ వీడియో నచ్చినది కంపల్సరీగా లైక్ చేసి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళు కూడా మనకి ఇంటర్నెట్ సహాయంతో వాయిస్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది. గాస్, కంప్లీట్గా మనకి ఈ వీడియో అయితే ఒక 500 likes అయితే టార్గెట్ చేస్తున్నాను. మీరు కనుక 500 likes ఫినిష్ చేస్తే మాత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.